హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రూపా ఐఏఎస్ అకాడమీ. ఫ్రెండ్స్, మనం ఈ వీడియోలో క్లైమేట్ రిస్క్ ఇండెక్స్ 2025 జర్మన్ వాచ్ అనే సంస్థ రిలీజ్ చేసిన క్లైమేట్ ఇండెక్స్ 3 days బ్యాక్ రిలీజ్ చేసింది. చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఫర్ ఆల్ ది కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ టిల్ నెక్స్ట్ ఇయర్. చాలా ఇంపార్టెంట్. ఇది క్లైమేట్ రిస్క్ ఇండెక్స్ 2025. ఇది జర్మన్ వాచ్ అనే సంస్థ మనం రిలీజ్ చేస్తుంది ఎవరి ఇయర్ కూడా. ఇప్పుడు ఈ సంవత్సరానికి సంబంధించి మోస్ట్ ఎఫెక్టెడ్ మనం చూద్దాం ఒకసారి. మోస్ట్ ఎఫెక్టెడ్ ఎక్స్ట్రీమ్ వెదర్ మోస్ట్ ఎఫెక్టెడ్ ఎక్స్ట్రీమ్ వెదర్ ఇంపాక్ట్ కంట్రీస్లో మనకి సిన్స్ 1993 to 2022 అంటే 3 decades. గత 3 decades 30 years నుంచి కూడా మనం చూస్తే ఈ డొమినికా నెంబర్ 1 ప్లేస్ అట. అంటే ఈ ఎక్స్ట్రీమ్ వెదర్ ఇంపాక్ట్ ఎక్కువగా డొమినికా అనే మనకి ఎక్కువ కంట్రీలో మనకి ఎక్కువ అట. అలాగే చైనా సెకండ్ ప్లేస్లో ఉంది. ఇది డొమినికా నెంబర్ 1, చైనా నెంబర్ 2, హోండరస్ నెంబర్ 3, మియన్మార్ నెంబర్ 4, అలాగే ఇటలీ నెంబర్ 5, ఇండియా 6th place. దిస్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. మోస్ట్ ఎఫెక్టెడ్ ఎక్స్ట్రీమ్ వెదర్ ఇంపాక్ట్ కంట్రీస్లో ఇండియా మనకి 6వ స్థానంలో ఉంది. క్లైమేట్ రిస్క్ ఇండెక్స్ CRIలో ఇండియా 6వ స్థానంలో ఉంది. దిస్ ఈజ్ ద వెరీ ఇంపార్టెంట్. మన ఇండియా తర్వాత గ్రీస్ కంట్రీ ఉంది, తర్వాత స్పెయిన్ కంట్రీ ఉంది. టాప్ 8 ఇచ్చాను మీ కంట్రీ: డొమినికా, చైనా, హోండరస్, మియన్మార్, ఇటలీ, ఇండియా, గ్రీస్, స్పెయిన్. ఇది ఎప్పుడు 3 decades. అదేవిధంగా సిన్స్ 1993 2022కి సంబంధించి వరల్డ్ వైడ్ వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్లో మొత్తం ఈ 30 సంవత్సరాల్లో 9400 ఈవెంట్స్, డిజాస్టర్ ఈవెంట్స్ అంటే ఎక్స్ట్రీమ్ వెదర్ క్లైమేట్కి సంబంధించి ఇది 9400 జరిగాయట. దీనిలో 7,65,000 మంది చనిపోయారట. ఫెటాలిటీస్ అంటే డైడ్, మరణించడం అనమాట. 9,400 ఈవెంట్స్ అంటే ఆ క్లైమేట్ రిలేటెడ్ వెదర్ ఎక్స్ట్రీమ్ ఈవెంట్స్ జరిగితే మనకి దాంట్లో 7,65,000 మంది చనిపోయారట. మనకి $4.2 trillion లాస్ వచ్చింది. $4.2 trillion మన ఇన్ఫ్లేషన్ అడ్జస్ట్ చేస్తే వచ్చిందనమాట. $4.2 trillion. దిస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ. అదేవిధంగా మనం ఇండియా చూస్తే ఇక్కడ 400 జరిగాయట ఎక్స్ట్రీమ్ వెదర్ ఇంపాక్ట్స్. 400 జరిగాయి 3 decadesలో. వాటిలో ఫస్ట్ ఫ్లడ్స్, హీట్ వేవ్, సైక్లోను, డ్రాట్, ఈ 4 కూడా మనకి ఎక్కువ ఉన్నాయన్నమాట. ఫ్లడ్స్, హీట్ వేవ్, సైక్లోను, డ్రాట్. ఓవరాల్గా 80,000 మంది చనిపోయారట ఈ 30 సంవత్సరాల్లో. 15.64 lakh crores లాస్ వచ్చిందట ఇండియాలో. ఇది ఇండియాకి సంబంధించిన, ఇంతకుముందు వరల్డ్ చెప్పాను, ఇప్పుడు ఇండియా 15.64 lakh crores మనకి లాస్ వచ్చింది. అంటే ఒక మోర్ దాన్ 2 states బడ్జెట్ అనమాట, పెద్ద రాష్ట్రాల బడ్జెట్. యు ఇమాజిన్. ఇది మన ఇండియాకి సంబంధించి లాస్. అదేవిధంగా కంట్రీస్ మోస్ట్ ఎఫెక్టెడ్ ఇన్ 2022. మనం 30 years చూసుకున్నాం. 3 decades. ఓన్లీ 2022లోనే మనకి ఎక్కువ ఈ ఎక్స్ట్రీమ్ వెదర్స్ కానీ ఎక్కువ పాకిస్తాన్ అట, రెండోది బెలీజీ, మూడోది ఇటలీ, నాలుగోది గ్రీసు, ఐదోది స్పెయిన్, గ్రీస్, ఇటలీ ఇది కామన్గా అన్నింట్లో వస్తుంది చూడండి. సో డొమినికా ఎప్పుడు 3 decadesలో, యావరేజ్ 30 yearsలో డొమినికా నెంబర్ 1, సెకండ్ చైనా. కానీ ఇక్కడ పాకిస్తాన్ వచ్చింది చూడండి. అందుకే పాకిస్తాన్ 2022 నుంచి హీట్ వేవ్, తర్వాత ఫ్లడ్స్ బీభత్సం అనమాట. 2022 నుంచి దారుణమైన పరిస్థితులు పాకిస్తాన్లో ఉన్నాయి. సో ఇది పరిస్థితి పాకిస్తాన్ది. అలాగే 2022కి సంబంధించి హీట్ వేవ్ ఫెటాలిటీస్ మోరెట, అంటే 30 years కాదు, ఇది ఓన్లీ ఫర్ ది ఇయర్ 2022కి సంబంధించి ఎక్కువ మరణాలు హీట్ వేవ్ అంటే వడగాల్పులు వల్ల, ఉష్ణోగ్రత పెరగడం వల్ల జరిగిందట. 61,782. ఫ్లడ్ వల్ల 8,050 మంది చనిపోయారు ప్రపంచవ్యాప్తంగా. డ్రాట్ వల్ల 2,601 మంది. స్టార్మ్స్ తుఫాన్లు 1,605. సీరియల్
2022లో ఏ వెదర్ ఎక్స్ట్రీమ్ వల్ల అంటే క్లైమేట్ వల్ల ఎక్కువ మంది చనిపోయారంటే హీట్ వేవ్ ఫెయిల్యూర్స్, హీట్ వేవ్ ఎక్కువ అవడం వల్ల లేదా తక్కువ అవడం వల్ల, ఎక్కువ అవడం వల్ల హీట్ వేవ్ అంటే అదే వడగాల్పులు 61,782, ఫ్లడ్ తర్వాత డ్రాట్ తర్వాత స్టామ్, సీరియల్ హీట్ వేవ్, ఫ్లడ్, డ్రాట్, స్టామ్. ఓకే, అదేవిధంగా మనకి ఎఫెక్టెడ్ 2022 అంటే అది ఫెటాలిటీస్, చనిపోయిన వాళ్ళు అనమాట. ఫెటాలిటీస్ అంటే ఏంటి? చనిపోయిన వాళ్ళు. ఇది అలా కాకుండా ఎఫెక్ట్ అయిన వాళ్ళు చూసుకుంటే 2022లో డ్రాట్ వల్ల ఎక్కువ మంది ఎఫెక్ట్ అయ్యారు, 107.35 మిలియన్స్. ఫ్లడ్ తర్వాత 57.35. స్టామ్స్ చనిపోయిన వాళ్ళు కదా, ఎఫెక్ట్ అయిన వాళ్ళు 16.98. అది ఎకనామిక్ లాస్ తీసుకుంటే స్టామ్స్. ఈ ఎఫెక్ట్లో చూసుకుంటే 2022లో కంట్రీ ఏమో పాకిస్తాన్, చనిపోయిందేమో హీట్ వేవ్ వల్ల 2022లో. అలాగే మనకి ఎఫెక్ట్ అయిందేమో డ్రాట్ వల్ల. ఎకనామిక్ లాస్ ఎక్కువ వచ్చింది తుఫాన్ వల్ల. చూడండి 3 ఆన్సర్లు ఉన్నాయి. తర్వాత ఫ్లడ్, తర్వాత డ్రాట్. అది అలా కాకుండా 93 to 2022 చూద్దాం ఒకసారి. ఇంతకుముందు అంతా కూడా ఏంటి, ఫర్ ది ఇయర్ 2022 చెప్పారు వాళ్ళు. 23, 24 రిపోర్ట్లు రాలేదు, చూడాలి. అది ఫెటాలిటీస్ స్టామ్స్ వల్ల. అంటే ఈ 30 ఇయర్స్లో ఎక్కువ మంది దేనివల్ల చనిపోయారంటే స్టామ్స్ వల్ల 2,64,000. అది ఫర్ ది ఇయర్ 2022 అయితే హీట్ వేవ్ 30 ఇయర్స్లో 3 డికేడ్స్లో స్టామ్స్ 2,64,000 మంది. అదే హీట్ వేవ్ 2,25,600 మంది. ఫ్లడ్ 2,05,000 మంది. డ్రాట్ 25,026 మంది. సో ఇది మనకి ఓవరాల్గా ఫెటాలిటీస్, డెత్. అలా ఎఫెక్టెడ్ చూద్దాం ఒకసారి. ఎఫెక్టెడ్ చూస్తే 93,202. ఫ్లడ్ 2.91 మిలియన్స్ ఎఫెక్టెడ్. డ్రాట్ 1.87 ఎఫెక్టెడ్. స్టామ్స్ 0.97 ఎఫెక్టెడ్. ఎఫెక్టెడ్లో చూస్తే ఫ్లడ్, డ్రాట్, స్టామ్స్. ఎకనామిక్ లాస్ చూస్తే 30 ఇయర్స్లో స్టామ్సే. 2022లో కూడా స్టామ్స్ ఉంది. అంటే తుఫాన్ వల్ల ఎకనామిక్ లాస్ ఎక్కువ జరుగుతుంది ఈ వెదర్ ఎక్స్ట్రీమ్స్లో. సెకండ్ ఫ్లడ్స్ అనమాట. ఈ రిపోర్ట్స్, ఇది చాలా ఇంపార్టెంట్ రిపోర్ట్ ఇది ఫర్ ఆల్ ది కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్. ఫ్రెండ్స్, మీరు ఈ 20th మనకి ఆఫ్లైన్ రూపా ఐఏఎస్ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. ఆఫ్లైన్ బ్యాచ్ మనకి రూపా ఐఏఎస్ 6th యానివర్సరీ సందర్భంగా 15K ఉన్న ఈ ఫీజుని మనం తగ్గించేసి 12Kకే ఇస్తున్నాం. త్వరపడండి, మీకు లిమిటెడ్ సీట్స్ ఉంటాయి. కాల్ టు రూపా నెంబర్ 9121644146. ఓకే, సో ఇది మీకు 12K ఆఫర్ 6th యానివర్సరీ సందర్భంగా 20th బ్యాచ్ స్టార్ట్ 7 to 1 మార్నింగ్ సెషన్లో క్లాస్ ఉంటుంది 45 hours. ఓకేనా ఫ్రెండ్స్? సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.